బర్రె పిల్ల నువ్వినవే బర్రె పిల్ల ఇనవే బర్రె పిల్ల నేనే నా ఎరుగొల్ల ఇనవే బర్రె పిల్ల నేనే నా ఎరుగొల్ల నాయకుడి ఏసమేసి నమ్మించి మోసగించి కోడకి పడగెత్తుతారు కదే ఊరు మంచి కోరి రోజల్లా పాటు పడే వీధోళ్ళు బూడిదవుతారే ఎవరెవరో బావుకుంటారే ఇనవే బర్రె పిల్ల నువ్వినవే బర్రె పిల్ల ఇనవే బర్రె పిల్ల నేనే నా ఎరుగొల్ల ఇనవే బర్రె పిల్ల నేనే నా ఎరుగొల్ల బాబు పాతాళం పంపించాడు. ఉత్తరం పంపాడా కబురు చెప్పాడా? కబురు చెప్పన్నాడు. పంచవన్నె రామచిలుక పట్టుబడిందా? అవును, పంజరంలో పెట్టాం. అయితే పరుగు పరుగున వస్తా ఈ రాత్రే. నువ్వెళ్ళు. బాబు పాతాళం పంపించాడు. ఉత్తరం పంపాడా కబురు చెప్పాడా? కబురు చెప్పన్నాడు. పంచవన్నెల రామచిలుక పట్టుబడిందా? అవును, పంజరంలో పెట్టాం. అయితే పరుగు పరుగున వస్తా ఈ రాత్రే. నువ్వెళ్ళు. బాబాయ్ ముళ్ళు ముళ్ళు అమ్మాయి 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 పదండి చూద్దాం. అయ్యో మోహన్ బాబు, అయ్యో అయ్యో చెప్పండి, మీకు ఎంత కష్టం వచ్చిందండి? అయ్యో అయ్యో మిమ్మల్ని ఈ స్థితిలో చూడవలసి వచ్చిందే. నాకు ఈ పాపిష్టికలు ఎందుకు? నేను ఎందుకు బ్రతుకున్నాడు మోహన్ బాబు? విచారించే వాళ్ళు ఓదార్చడం పోయి మీరు ఏడుస్తారు ఎందుకండి? ఏడవను మోహన్ బాబు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మా అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళగొట్టేసింది మోహన్ బాబు. నాకు కాబోయే ఇల్లాలి. అది సరే, రాజకుమార్తె మీరు కలిసి వచ్చారట్టుగా. ఆమె ఏది? దొంగలెత్తుకుపోయారు కైలాసం. ఇక్కడ ఎక్కడో ఉంటారు, ఇక్కడ ఎక్కడో ఉంటారు. అలాగా పదండి, వెతకదండి, వెతుకుదాం. పార్వతి, ఏ అలా ఉన్నా? ఈవేళ మా రాజకుమారి పుట్టినరోజు. అంతఃపురంలోనే ఆమె ఉంటే ఎంత బాగుండేది. పోన్లేండి, వీరమోహన్ అయినా వెంట ఉన్నాడు. వీరమోహన్ పురుష జాతికే తలవంతులు తెచ్చాడు. ఆ చేతగాని వాడిని నమ్మి రాజకుమారి వెంట వెళ్ళడం వెర్రితనం. అంతస్తు, అంతఃపురం, ఆడంబరం ఇవన్నీ ఎక్కడ? ఆ లేకి బికారి ఎక్కడ? అమృతాన్ని ఒలకపోసుకుని హాలాహలాన్ని తోడుకుంటాం. రజని ఎక్కడ ఉందో, ఎలా ఉందో భగవంతుడికే తెలియాలి. పార్వతి, చాలా పొద్దుపోయినట్లుంది. అప్పుడే నిద్ర. రండి. ఇప్పుడు సంగీతం ఏమిటి? ఉండు పార్వతి, నాకు నిద్ర ముంచుకొస్తుంది. వీల్లేదు, అప్పుడే నిద్రపోకూడదు. నేను పాడతానట, మీరు వింటారట. ఏ జోలపాడి జో కొడతావా? ఎప్పుడో ఒకప్పుడు ఇద్దరం కలిసి ఉయ్యాల ఊపుతూ జోల పాడతాంలేండి. అదొకటా? నీతోనే వేగలేకపోతుంటాను. పార్వతి, ఇలా చూడు, పందెం. మన ఇద్దరు ఎవరు ముందు నిద్రపోతారు? నేను నాట్యం చేస్తాను, మీరు చూడండి. అబ్బాబ్బాబ్బా, ఏది కాని వేళ ఎందుకు వచ్చిన నాట్యం? వెళ్ళరా, మాట చెప్తా. మాట్లాడుకుంటూ కూర్చుందాం. ఏ చెప్పిన మాట విను పార్వతి. చూడు,
నువ్వు నా బంగారు కొండ, అందాల రాణి. నేను ఇలాగే నీ చిక్కులు నిమురుతూ ఉంటే నువ్వు అలాగే కళ్ళు తెలుసుకొని చూస్తూ ఉంటా. సరే, నేను వెళ్ళి పడుకుంటున్నాను. ఏమిటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు? పక్క రాజ్యం నుంచి కప్పం పట్టుకొస్తుంటే? అయ్యో రామా, వాళ్ళు పట్టుకు వస్తూ ఉంటే మనం దోచుకుపోతూ ఉంటాంగా. సరే వెళ్ళండి, మనం తెలుసుగా. రండిరా. స్వాగతం, సుస్వాగతం. కారణాంతరాల చేత వెంటనే కలుసుకోలేకపోయాను, మన్నిస్తావా మనోహర్? సుందరి, ఎందుకు ఈ మౌనం? ఏది నీ ఎర్రని పెదవుల మీద చల్లని చిరునవ్వేది? కోమలగానం చేసే నీ కోకిల కంఠం విప్పి ఒక్కసారి ప్రియా అని పిలువు. 1,000,000 సార్లు పిలిచినట్టుగా భావిస్తుంది. చాలించు. కామాంధకారంలో కళ్ళు మూసుకుపోయి మాట్లాడుకు. కడకడమండే అగ్నిగుండంలోని కామాన్ని తప్పటడుగు వేయకు. తప్పటడుగు వేయడం లేదు, హృదయాన్ని విప్పి చెబుతున్నా. హృదయం? నీకు హృదయం కూడా ఉందే? ఉంది. అందులో నీకు మాత్రమే స్థానం. నువ్వు అడిగిందల్లా అర్పించటానికి అంతులేని అనురాగం కూడా ఉంది. ప్రేలాపన కాదు, ప్రేమాలాపన ప్రేయసి. రజనీ, ఆడదాన్ని గౌరవించలేని మూర్ఖుడా, ఆగు. రాజుగారు తిని రాజకుమారిని చెరపట్టే రాక్షసుడా, ఆగు. కామ ప్రవాహంలో కొట్టుకుపోతూ కనిపించిన స్త్రీ మీద కన్ను వేసే కఠినాత్ముడా, ఆగు. ప్రేయసి ప్రియుల్ని విడిది నిర్మల హృదయాలు నిర్ధూమదామం చేసే నీతిమాలవాడా, ఆగు. రక్తాన్ని మరిగించే మాట అయినా రసవంతంగానే. రజనీ, ఆ మాట విను. నువ్వు పులి నోట్లో చిక్కిన లేడి పిల్లవి, నన్ను తప్పించుకుని పోలేవు. లేకపోతే నీకు విడుదల లేదు. ఎందుకు లేదు? ఎవరా నువ్వు? నాతోనే తలపడుతున్నావు? చూసుకుని నేను చేస్తాను.